హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ తెలుగు. ఈరోజు శ్యామ్ ధని ఇండస్ట్రీస్ ఐపీఓ గురించి చూద్దాం. డైలీ ఎసెన్షియల్ లైఫ్లో లైక్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్లో కిచెన్లో వాడే స్పైసెస్ కానీ మసాలాస్ కానీ అండ్ సీజనింగ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్బ్స్ని అయితే వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. లైక్ రా ఇంగ్రీడియంట్స్ కానీ అండ్ బ్లెండ్ చేసి కూడా పౌడర్స్ రూపంలో వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. ఇండియాలో కానీ అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా సెల్ చేస్తూ ఉంటారు. గ్లోబల్గా సెల్ చేసే విషయంలో వీళ్ళైతే ప్రీమియం బ్రాండ్ సెల్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రీమియం బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ శ్యామ్ బ్రాండ్ కింద వీళ్ళు బ్లాక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ రైస్ పోహా కసూరి మేతే అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్బ్స్ కానీ అండ్ సీజనింగ్ లాంటివి సెల్ చేస్తూ ఉంటారు ఆల్ ఓవర్ గ్లోబల్గా. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో ఐపీఓ చూస్తే వీళ్ళు కంపెనీలో ఉన్నటువంటి కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా సెటప్ చేయాలనుకుంటున్నారు అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు. ఇది రాజస్థాన్కి బేస్డ్ సంబంధించినటువంటి కంపెనీ. వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రజెంట్గా జైపూర్ రాజస్థాన్లో అయితే ఉంది. ఈ కంపెనీ 1995 నుంచి అయితే స్టార్ట్ అయింది ఈ కంపెనీ. వీళ్ళ ప్రోడక్ట్స్ డైవర్సిఫైగా ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో సెగ్మెంట్లో ఉన్నారు అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా ఈ కంపెనీకి అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రమోటర్స్ కూడా ఈ బిజినెస్లో స్ట్రాంగ్గా నాలెడ్జ్ ఉన్న పర్సన్సే ఉన్నారు. లైక్ బిజినెస్గా కానీ అండ్ ఫైనాన్షియల్గా కూడా రెండు విధాలుగా కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ కంపెనీలో. వీళ్ళు ప్రీమియం బ్రాండ్ని ఏ ఏ ఇండ కంట్రీస్కి సెల్ చేస్తున్నారో చూస్తే ఆల్ ఓవర్ గ్లోబల్గా లైక్ మిడిల్ ఈస్ట్ సెల్ చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ సౌదీ అరేబియా ఒమన్ లాంటి కంట్రీస్కి. ఏషియా చూస్తే మంగోలియా నేపాల్ ఫిలిప్పీన్స్ సింగపూర్కి సెల్ చేస్తున్నారు. ఆఫ్రికాలో చూస్తే కెన్యా నైజీరియా ఘనా కానీ. నార్త్ అమెరికా చూస్తే యుఎస్ఏ కెనడా కానీ. యూరోప్ అండ్ యూకే ఆల్ ఓవర్ గ్లోబల్గా అయితే ప్రజెన్స్ ఉంది ఈ శ్యామ్ బ్రాండ్ అయితే. ఇండియా కూడా ఇండియాలో కూడా ప్రజెన్స్ ఉంది కానీ నార్త్ ఇండియాలో అయితే బాగా పాపులర్ ఉంది ఈ బ్రాండ్ విషయంలో. అండ్ వీళ్ళు ఇండియాలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్లో సెల్ చేస్తూ ఉంటారు. హోల్సేలర్స్గా కానీ అండ్ డిస్ట్రిబ్యూటర్స్గా కూడా ఉన్నారు వీళ్ళు. దాంతో పాటుగా క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లో లైక్ బ్లింకిట్ కానీ అండ్ జెప్టో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి యాప్స్లో కూడా వీళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేస్తూ ఉంటారు. అండ్ హోటల్స్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు హోల్సేల్గా సెల్ చేస్తూ ఉంటారు అండ్ రీటైల్గా కూడా. ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే వీళ్ళు మార్కెట్లోకి వచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ 143 crore ఆఫ్ ద అమౌంట్ అయితే ఉంది. స్టాక్ పిఈ రేస్ 17.7 ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడాలి ఇక్కడ 41.2%గా ఉంది. అంటే వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే బెటర్గా ఉన్నాయని అర్థం. ఆర్ఓసి కూడా 24.4%గా అయితే ఉంది. వీళ్ళ రిజల్ట్స్లో అయితే 2023 దగ్గర నుంచి 2025 వరకు కూడా ఎక్కడ నెగిటివ్గా అయితే లేవు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళైతే బెటర్గా అయితే గ్రో అవుతున్నారు. రెవెన్యూలో 24 నుంచి 25 వరకు చూస్తే 16% గ్రో అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 28% గ్రో అయ్యారు. వీళ్ళు బిజినెస్లో రెవెన్యూ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ అన్ని గ్రో అవుతున్నారంటే వీళ్ళు బిజినెస్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మార్కెట్లో ప్రాఫిట్స్ కూడా బెటర్గా జనరేట్ చేస్తున్నారని అయితే అర్థం. అండ్ డెట్ ఈక్విటీ రేషియో కూడా 2 ఉంది కాబట్టి రీజనబుల్గానే ఉంది డెట్ ఈక్విటీ రేషియో. రిటర్న్ ఆన్ నెట్వర్త్ అయితే 34.07%. అంటే వీళ్ళు ప్రాఫిట్స్ అయితే బెటర్గా జనరేట్ చేస్తున్నారు కంపెనీలో. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ అయితే 6.45 అంటే ఎబిటా మార్జిన్ మాత్రం 11.65%గా ఉంది. ఈ కంపెనీలో ఎర్నింగ్ పర్ షేర్ కూడా ప్రీ ఐపీఓ 5.31 ఉంటే పోస్ట్ ఐపీఓ 4.07 ఉంది. పిఈ రేషియో కూడా 13.19 ఉంది. ప్రీ ఐపీఓ పోస్ట్ ఐపీఓ మాత్రం 17.21 ఉంది. ప్రమోటర్ వాటా ఈ కంపెనీలో 98.11%గా వాటా అయితే ఉంది ప్రెసెంట్గా. వీళ్ళు ఐపీఓ మార్కెట్లోకి లిస్ట్ అయిన తర్వాత కొంత వాటా అయితే తగ్గుతుంది వీళ్ళది. ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే మార్కెట్లో ఇండియాలో ఎస్పెషల్లీ ఎండిహెచ్ వాళ్ళు ఉన్నారు. ఎవరెస్ట్ వాళ్ళు అంటే లైక్ రీసెంట్గా మార్కెట్లో లిస్ట్ అయింది ఓర్క్లా కంపెనీ, ఎంటీఆర్ కంపెనీ వాళ్ళు. వీళ్ళు ఉన్నారు. ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఉన్నారు. ఆచి మసాలా కానీ ఫుడ్ వాళ్ళు ఉన్నాయి. మధుసూదన్ మసాలా లిమిటెడ్ కానీ అండ్ ఎన్హెచ్ఈ ఫుడ్స్ వాళ్ళు అయితే ఉన్నారు. దాంతో పాటుగా అండ్ ఎంఎన్సి కంపెనీస్తో అయితే కూడా నెస్లే వాళ్ళు ఉన్నారు. గోద్రేజ్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఉన్నారు. బ్రిటానియా కానీ అండ్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లాంటి వాళ్ళు కూడా కాంపిటీటర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు మార్కెట్లో అయితే ఐపీఓ రేజ్ చేసిన తర్వాత కొంత వాళ్ళ డెట్స్ క్లియర్ చేయడానికి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయడానికి అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే రేజ్ చేస్తున్నారు ఈ ఐపీఓని.
ఈ ఐపీఓ టోటల్ వాల్యూ కూడా 38.49 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు మార్కెట్లో. ఇది స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కాబట్టి వీళ్ళు ఒక లాట్లో ఫిక్స్ చేసిన షేర్స్ అయితే 2000 షేర్స్గా ఫిక్స్ చేశారు. ఒక రిటైల్ ఇన్వెస్టర్ అయితే 2 లాట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 2 లాట్స్ వాల్యూ అయితే 2,80,000 అయితే ఉంది. ఈ ఐపీఓ ఓపెన్ అయితే December 22 ఓపెన్ అయ్యి 24th అయితే క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹10గా ఉంది. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ ₹70గా ఫిక్స్ చేశారు ఒక్క షేర్కి గాను. గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ఈ ఐపీఓ ఓపెన్ అవ్వక ముందే కూడా 60% ఆఫ్ ద గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. ఎంఎస్ఎంఈ కంపెనీ అయినా కూడా వీళ్ళ బిజినెస్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్గా ప్రెజెన్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల గ్రే మార్కెట్ ప్రీమియం కూడా బెటర్గానే ఉంది. ఈరోజు 60%, మేబీ ఇంకా పెరగచ్చు కూడా. ఎంఎస్ఎంఈ కంపెనీస్ మాత్రమే, కొన్ని కంపెనీస్ మాత్రమే బెటర్గా అయితే మార్కెట్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే వాళ్ళ బిజినెస్ చూడాలి, వాళ్ళు ఏ ఏ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవి చూసి మాత్రమే డిసైడ్ అవ్వాలి. కానీ ఎంఎస్ఎంఈ కంపెనీ అనుకొని ఆ ఐపీఓని అయితే అవాయిడ్ చేయొద్దు. కొన్ని టైంలో ఎంఎస్ఎంఈ కంపెనీసే బెటర్గా అయితే రిజల్ట్స్ ఇస్తాయనేది అయితే నా ఒపీనియన్. రీసెంట్గా ఎగ్జాటో టెక్నాలజీస్ అయితే మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూగా అప్ ట్రెండే వెళ్తుంది. లిస్ట్ అయిన డేనే 100% ప్రాఫిట్ దగ్గర లిస్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూగా వెళ్తూనే ఉంది. ఇది ₹140గా ఐపీఓకి వచ్చిన టైంలో ఉంది ప్రైస్. ఇప్పుడు ₹430గా ఉంది షేర్, అంటే కంటిన్యూగా పెరిగింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఎంఎస్ఎంఈ కంపెనీ రీసెంట్ టైంలో బెటర్గా పర్ఫామ్ చేసింది. టెక్ డి, సైబర్ సెక్యూరిటీ. అంటే ఈ రెండు కంపెనీలు కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కంపెనీలు. ఎగ్జాటో టెక్నాలజీస్ కానీ అండ్ టెక్ డి సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ రెండు కూడా మార్కెట్లో అయితే ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా బెటర్గానే పర్ఫామ్ చేశాయి. ఇంకొక ఎంఎస్ఎంఈ కంపెనీ కూడా చూస్తే బెల్ రైజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు. ఈ కంపెనీ క్లయింట్స్ అయితే ఇండియాలో అయితే ఉన్నారు. వీళ్ళు మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూగా పెరుగుతూనే ఉంది స్టాక్ వాల్యూ కూడా. కొన్ని ఎంఎస్ఎంఈ కంపెనీస్ వాళ్ళ క్లయింట్స్, వాళ్ళ బిజినెస్, వాళ్ళ గ్రోత్ వాల్యూ బేస్ చేసుకునే కంపెనీలో అయితే ఫ్యూచర్లో స్టాక్ పెరగడం అయితే జరుగుతుంది. అండ్ ఈరోజు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ షేర్ కూడా మార్కెట్లో లిస్ట్ అయింది. ఈరోజు 20% ప్రాఫిట్లో లిస్ట్ అయింది. ఈరోజు అయితే ఇది కూడా మంచిగానే లిస్ట్ అయింది. యాక్చువల్గా 15% లిస్ట్ అవుతుంది అనుకున్నారు, కానీ 20% దగ్గర లిస్ట్ అయింది. శ్యామ్‌దని ఇండస్ట్రీస్ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు, కానీ ఎంఎస్ఎంఈ కంపెనీ అవ్వడం వల్ల లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఎంత అప్ సైడ్ వెళ్తాయో డౌన్‌కి రావడానికి కూడా 50-50 ఛాన్సెస్ అయితే ఉంది. ఈ ఐపీఓ పైన ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడండి. ఇది నా ఒపీనియన్ ఈ ఐపీఓ పైన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.